కర్ణాకర్ అన్న. కర్ణాకర్. కర్ణాకర్. ఎక్కడి నుండి? ఇక్కడ మాది ఇక్కడ కాదన్న. కాకపోతే నేను ఇక్కడనే ఉంటున్నా రూమ్లో. ఓకే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి ఫ్రీ హామీల గురించి ఇస్తారు. దాని మీద యాజ్ స్టూడెంట్ నీ ఒపీనియన్ ఏంటి? ఈ ఫ్రీ హామీలు ఇచ్చుడు అనేది బస్సులు ఫ్రీగా పెట్టుడు లేకుంటే ఇంకేదో చేసుడు కన్నా స్టూడెంట్స్ ఎంతోమంది ఇక్కడ హాస్టళ్ళల్లో ఉంటూ రూములలో ఉంటూ స్టడీ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. లక్షల లక్షల ఫీజులు కట్టి చదువుతున్నారు. అయినా వాళ్ళకి ఇలాంటిది వచ్చేది ఏది లేదన్న. అదేదో ఫ్రీగా వాళ్ళకి బస్సు పెట్టే బదులు అదేదో స్టూడెంట్స్ కండక్ట్ చేస్తే వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ కెరీర్లో ఇంకా ముందుకెళ్తారు కదా అన్న. ఇలా చేయడం కొంచెం బాగుంటుందని యాజ్ ఎ స్టూడెంట్గా నేను చెప్తున్నా. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడ నుండి చాలా వరకు చేంజెస్ చేసింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న కొన్ని పథకాలైనా కానీ ఇప్పటిదాకా రైతు బంధు కూడా పడలేదని అంటారు చాలామంది. దాని మీద మీరేమంటారు? అవునన్నా, పడలేదు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇవాళ రేపు పంట నష్టాలు కూడా జరగడం కానీ కరెక్ట్ ధరలు లేకపోవడం కానీ వాళ్ళు ఏదన్నా చేయాలన్నా ఈ పెట్టుబడి సీజన్కు వాళ్ళ డబ్బులతోనే అంటే వాళ్ళు మందుకు లేక అది లేక చాలా ఇబ్బంది పడి వాళ్ళు కూడా ఆత్మహత్యలు అలాంటివి చేసుకోవడం. సో టైం టు టైం ఇది పడితే వాళ్ళు ఆ పంటను కూడా మంచిగా బాగు చేసుకోవడానికి పెట్టుబడి పెట్టుకోవడానికి వాళ్ళకు ఈజీగా ఉంటుంది కదా అన్న. అంటే దాంట్లో డిసిషన్ అనేది కూడా కరెక్ట్ ఇచ్చి వాళ్ళకి టైం టు టైం మనీ ఇస్తే వాళ్ళు కూడా రైతులు కూడా కొంచెం సేవ్ అవుతారు, పంటలు కూడా మంచిగా మంచుతారు అని అంతే అన్న. ఇప్పుడు నీ దృష్టిలో ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలిచింది, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి 2 రూపాయల. బీఆర్ఎస్ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఉందంటావా? అది మనం ఎలా చెప్తామన్నా, ఇప్పుడు మనకు ప్రజలు అది ప్రజల ఒపీనియన్ అన్న. అంటే మ్యాక్సిమం కొంచెం ఏమన్నా ఉన్నదంటే అవకాశం అధికారంలో ఉన్న వారికి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కావచ్చు మేబీ. కానీ అది తారుమారాయి మళ్ళీ బీఆర్ఎస్ గెలవచ్చు లేకుంటే అదే గెలవచ్చు, అది మనం చెప్పలేమన్నా అంతే. నీ దృష్టిలో ఇప్పుడు ఈ ఎలక్షన్ తెలంగాణ ఎలక్షన్స్ ఆంధ్ర ఎలక్షన్స్ మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటావా? కర్ణాటక ఎలక్షన్స్ మన తెలంగాణలో ప్రభావం చూపినట్టు. అవునన్నా, చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే ఒకటి ఎక్కువ మనం ఏది అనుకోకుండా అది ప్రజల డిసిజన్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏ డిసిజన్ అయితే తీసుకొని వాళ్ళు ఏం చేస్తారో అదే మనం అంటూ స్పెసిఫిక్గా ఇదే అని మనం చెప్పలేమన్నా. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు హరిప్రసాద్. బేసికల్లీ మీరు ఎక్కడ అంటే ఇక్కడనే ఇప్పుడు. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు ఏమీ డెవలప్మెంటే కాలేదు, కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు డెవలప్మెంట్ జరిగిందని వాళ్ళు అంటారు, మీరేమంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వం కాలేదంటారు. ఎందుకంటారు అయింది, ఎందుకు కాలేదు? వాళ్ళకి కనబడతలే కళ్ళకు. ఏం డెవలప్మెంట్ వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు నెలలో ఏం చేశారు వీళ్ళు? ఏం చేయలేదు. ఇప్పుడు మరి ఉచిత హామీని మేము చెప్పిన హామీలు 6 పథకాలు ఖచ్చితంగా నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, మీరేమంటారు? అవి నెరవేర్చలేరు వాళ్ళు. అది సీఎం పదవి రావాలని చెప్పి హామీలు ఇచ్చారు, గెలవాలని చెప్పి. అది అయ్యేంత బడ్జెట్ లేదు, నెరవేర్చేంత బడ్జెట్ లేదు. కాదు అది ఎట్లా మొత్తము మన తెలంగాణ అమ్మినా కాదు, అది తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మినా కాదు. అసలు ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది రైట్ అంటారా? ఫ్రీ స్కీమ్ అవసరం లేదు, కాబట్టి నిత్యావసర వస్తువులు తక్కువ చేయాలి. ఫ్రీ స్కీమ్ అవసరం ఎందుకు? ఇప్పుడు షాపులు ఉన్నాయి, వాళ్ళ ఏమైనా ఉంటాయి, కరెంటు బిల్లు అట్లా అవి తక్కువ చేయాలి. మొత్తం మాఫీ కూడా అవసరం లేదు. గట్లా గట్లా మొత్తం మాఫీ అయితే కూడా మళ్ళీ మన మీద పడతాయి కదా. గట్లా టెక్స్ రూపాయలు దేనికి ఎక్కువ ఇస్తారు, నిత్యావసర వస్తువుల మీద ఎక్కువ ఇస్తారు. అట్లా అట్లా ఫ్రీ అవసరం లేదు. అట్లా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంత పెద్ద ప్రాజెక్టు పెద్ద స్కామ్ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది, కానీ అంత పెద్ద ప్రాజెక్టులో అంత పెద్ద స్కామ్ జరిగిందంటారా మీరు? ఇప్పుడు 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అది అప్పుడు కట్టలేదు, ఇప్పుడు కట్టినాక స్కామ్ జరిగింది అంటే ఎట్లా? ఇప్పుడు పెద్ద కష్టంలో వాళ్ళది ఉంటారు కదా, వాళ్ళ మీద వేయచ్చు. వాళ్ళ ప్రభుత్వం వల్ల ఏం లేదు, ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఉంటారు కదా, అట్లా మెయిన్. ఓకే.